ఇక్కడే ఉంటాం. ఎందుకు? క్రియలు బాగలే, చూపు బాగలే, ప్రవర్తన బాగలే, యథార్థత లేదు, అబద్ధాలు, మోసాలు, దేవునికి ఆయాసకరమైన కార్యాలు, ఇష్టం లేని బ్రతుకులు. ఎక్కడ ఉంది మన జీవితం? ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది మన బ్రతుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవునిని గురించిన ఆలోచన ఎప్పుడైనా ఉందా? నా దేవునికి ఇష్టంగానే బ్రతకాలని ఆలోచన ఉందా? అన్నీ చెయ్యనిస్తాడండి, ప్రార్థన మాత్రం చెయ్యనియడు వాడు. వానికి తెలుసు, అపవాదికి తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు గెలుపు పొందుతావని తెలుసు. నీ గెలుపుని అడ్డుపరచడానికి వాడు ప్రార్థన చెయ్యనియడు నిన్ను. వాటిని దాటి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఉన్నతమైన స్థానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే అన్నాడు కదా, ఈ సమయంలోనూ మౌనంగా ఉంటే సహాయం వేరొక దిక్కును చూస్తూ